ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం అనే నినాదంతో అక్క ముందుకు వస్తుంది. అవకాశం కోసం చేస్తుందా లేకపోతే చిత్తశుద్ధితో చేస్తుందా అనేది తెలియదు. పరిపాలన అంటే కనీసం కన్ను చూపు మేరలో కూడా లేనటువంటి దిశలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచక పాలనకు డెఫినెట్గా ఈ రాజ్యాధికారాన్ని సాధిస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూరుస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో కవిత తన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, అందుకే తాను టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టవలసి వచ్చిందని కవిత వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. కవిత కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ కొత్త పార్టీపై ప్రజలు, నాయకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతుందని పలువురు నాయకులు అంటున్నారు. కొత్త పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మేమంతా నమ్ముతున్నాం. ఎందుకంటే అక్క ఒక నినాదంతోనే వస్తుంది. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం అనే నినాదంతో అక్క ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అవసరమని అందరి సూచనల మేరకే ఒక ఉద్యమకారులు కావచ్చు, ఒక విద్యావేత్తలు కావచ్చు, అన్ని కుల సంఘాలతోని చర్చించిన తర్వాతనే అక్క ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యమకారులకు కూడా ఖచ్చితంగా సముచితమైన స్థానం కల్పిస్తుంది, అందరికీ న్యాయం చేస్తుంది. బీసీ నినాదం అన్నారు. బీసీ నినాదం ఖచ్చితంగా మహిళా బిల్లులు కావచ్చు, పార్లమెంట్లో మొన్న వీగిపోయిన బిల్లు కావచ్చు, ఖచ్చితంగా అన్నిటి మీద పోరాడుతుంది. ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తుందని మేము జాగృతి పక్షాన మేము నమ్ముతున్నాం. ఆ బీసీ వాదానికి తన మద్దతు తెలుపుతుంది. కానీ ఇది అవకాశం కోసం చేస్తుందా లేకపోతే చిత్తశుద్ధితో చేస్తుందా అనేది తెలియదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీజేపీ కూడా గట్టిగానే తన రాజకీయాన్ని కొనసాగిస్తుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవేందర్ గౌడ్ కావచ్చు, విజయశాంతి కావచ్చు, ఆలయ నరేంద్ర కావచ్చు, ఇటు జేపీ లోక్సత్తా పార్టీ కావచ్చు, ఇలా దేశంలో రాష్ట్రంలో చాలా పార్టీలు వచ్చాయి. మళ్ళీ జనసమితి మొన్న చూసుకుంటే కోదండరామ్ గారు కూడా పార్టీ పెట్టి విలీనం చేయడం జరిగింది. ఆమె చేసే రాజకీయ అరంగేట్రము ప్లస్ ఆమె యొక్క చరిష్మా, ప్రజల్లోకి చొచ్చుకుపోయే గుణము ఇవన్నీ ఉండాలి. దాంతోపాటు సమయ భావన కూడా ఉండాలి. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం అనే నినాదంతో ఈ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రధాన పక్షంగా భావించే బీఆర్ఎస్ పార్టీ సమస్యల పక్షాన పోరాడడంలో విఫలమైందని, తెలంగాణలో ఈ కొత్త పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక మంది పార్టీలు పెట్టి ఇతర పార్టీల్లో విలీనం చేశారని, కానీ అలాంటి వాటికి తావు లేకుండా ముందుకు వెళ్తుందని, రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మరి వీళ్ళు 10 సంవత్సరాల్లో చేయలేదు కదా అనేటువంటి ప్రజల్లో ఎక్కడనో ఒక మూలన మిగిలిపోయినటువంటి ఒక ఆశను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఒక డిజిట్ ఇచ్చిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత 2.5 సంవత్సరాల కాలంలోనే ఈ 10 సంవత్సరాలలో జరిగినటువంటి విధ్వంసానికి 10ంతల విధ్వంసం చేసి, పరిపాలన అంటే కనీసం కన్ను చూపు మేరలో కూడా లేనటువంటి దిశలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచక పాలనకు విరుద్ధంగానే అటు బలమైన ప్రతిపక్షంగా పేరు చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, తర్వాత ప్రధాన పక్షమైనటువంటి రాజ్యపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీని కాదనుకొని ఈరోజు కవితక్క గారు మొదలుపెట్టబోయేటువంటి ప్రజల అభిష్టం మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు, అమరవీరుల ఆశయాల సాధన కోసము నిర్మాణం కాబోతున్నటువంటి ఈ పార్టీ డెఫినెట్గా ఈ రాజ్యాధికారాన్ని సాధిస్తుంది. ఈ పార్టీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మన తెలంగాణకు ముందుగా ప్రాంతీయ పార్టీ అవసరం. ఇంతవరకు ఉన్న పార్టీలో ఏది కానీ ప్రాంతీయ పార్టీ అయి మనకు తెలంగాణలో లేదు. రాబోయే ఎలక్షన్ లో కీ రోల్ పోషించకపోయినా కూడా ప్రతిపక్షం మొదటి ప్రతిపక్షంగా ప్రజలను ఆదరిస్తూ, ప్రజల వైపు ఉండి, అధికారం ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తూ, వాళ్ళ సమస్యలపైన కొట్లాడుతూ ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూరుస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.